ఈడొకడో జానీ మాస్టర్ అట, వీడు డ్యాన్స్ మాస్టర్ అట. లైంగిక దాడి, వాడికి పెళ్ళయింది, పెళ్ళం ఉన్నది. వాడు మళ్ళీ వానితో పాటు డ్యాన్స్ చేసే ఒక అమ్మాయి మీద మనసుపడి అమ్మాయిని చెరిచి అమ్మాయిని బెదిరించి లైంగికంగా వాడుకొని మళ్ళీ వాడు ఏం చేసిండంటే సినిమాల్లో ఛాన్సులు లేకుండా చేస్తా, నన్ను పెళ్లి చేసుకో, మతం మారు అని చెప్తున్నాడు. ఇగో నిజాం కాలంలో కూడా గిట్లనే ఉండేది, ఇట్లనే ఉండేది. అంటే 70 ఏళ్ళు 100 ఏళ్ళు అయిపోయినా కూడా వాళ్ళ మనస్తత్వం మారలేదనడానికి ఇంతకంటే గొప్ప ఉదాహరణ ఏముంటుంది? వాడు లైంగికంగా వాడుకొని వేధించి నువ్వు మతం మారని చెప్పి తన భార్య చేత ఆ అమ్మాయిని మళ్ళీ లొల్లి పెట్టిస్తున్నాడు. ఇది వాడుకున్నాడు ఎవడోడు జానీ మాస్టర్ అట. ఎస్, నేను గౌరవిస్తలేను, ఆ నిజమా కాదా తేలాలి అనేటువంటిది, తేలింది లేకపోతే లేదు. ఒక అమ్మాయి పరిస్థితి ఏందనేది తెలుస్తుంది. అమ్మాయిని లొంగ తీసుకొని నువ్వు సినిమా అవకాశాల పేరు మీద, డ్యాన్స్ మాస్టర్ అవకాశాల పేరు మీద నువ్వు ఇచ్చి, ఇది పరిస్థితి. ఇది ఇగో ఇప్పటికీ మళ్ళా ఇక్కడ కూడా మనం సెప్టెంబర్ 17 సేమ్ వీడు మళ్ళా అమ్మాయిని మతం మారి నన్ను పెళ్లి చేసుకో, నాకు రెండో భార్యగా ఉండని చెప్పి మాట్లాడుతున్నాడు. ఎస్, విచారణ చేయండి. అమ్మాయి కావాలని ఆయన మీద లైంగిక దాడి కేసు పెట్టిందా, నిజంగా వాడు లొంగ తీసుకున్నాడా లేదా అనేటువంటి విషయాన్ని ఒకసారి చెప్పండి. మళ్ళీ వాడు ఏదో ప్రోగ్రాంలల్లో కుర్చీలలో కూర్చొని వాడు మాస్టరు, వాడు జడ్జ్ అనేటువంటి ఒక తీసుకొచ్చి పెడతారు ఏదో ప్రోగ్రాంకి. ఇది పరిస్థితి. అమ్మాయి మీద లైంగిక వేధింపులు చేయడమే కాకుండా నువ్వు బలవంతంగా సేమ్ ఇట్లా లవ్ జిహాద్ అనేటువంటి దానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ ఇంకేం కావాలి? చాలా కొన్ని వందల ఉదాహరణలు చూసినాం ఈ విషయంలో. ఒక అమ్మాయి, హిందూ అమ్మాయి ముస్లిం అబ్బాయిని పెళ్లి చేసుకుంటే హిందూ అమ్మాయి మతం మారుతుంది, ఆ ముస్లిం అమ్మాయిగా మారిపోతుంది. లేకపోతే ఈ అబ్బాయి ముస్లిం అబ్బాయి, ఒకవేళ ముస్లిం అమ్మాయి హిందూ అబ్బాయిని పెళ్లి చేసుకుంటే ముస్లిం అమ్మాయి మతం మారదు అక్కడ, మళ్ళీ హిందూ అబ్బాయి ముస్లింగా మారి అమ్మాయిని పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అమ్మాయి లవ్ చేసినా అదే పరిస్థితి, అబ్బాయి లవ్ చేసినా అదే పరిస్థితి. ఇది ఎక్కడ అన్యాయం ఈ దేశంలో? మళ్ళీ ఈ దేశంలో మెజారిటీలు ఉన్నారు, ఈ దేశంలో హిందువులు నడుస్తుంది, హిందువులు ఇష్టం ఉన్నట్టుగా చేస్తున్నారు, మైనార్టీలకు రక్షణ లేదని ఎవడో గొట్టంగాలందరూ కూస్తుంటారు ఇష్టం ఉన్నట్టుగా. ఎవరు ఈ దేశంలో స్వేచ్ఛగా లేనిది అనేటువంటిది ప్రత్యక్షంగా అర్థమవుతున్నది. ఎస్, టోలీ చౌకీలో మెహదీపట్నంలో ఒక పక్కన ఉద్యోగులు ఇద్దరు కలిసి పోతుంటారు. ఒక హిందూ అబ్బాయి తనతో పాటు పనిచేసేటువంటి ఒక అమ్మాయిని బైక్ మీద ఎక్కించుకున్నాడు. ఆ అమ్మాయి బుర్కాలో ఉంది, ముస్లిం అమ్మాయి అయితే వాడిని ఇష్టం ఉన్నట్టుగా కొట్టిరు. అరే నాయన, మేము ఇద్దరము ఫ్రెండ్స్ రా నాయన, ఆ అమ్మాయిని అక్కడ దించుతున్నామంటే అయినా సరే నువ్వు వాడిని బండెట్లు ఎక్కుతావని చెప్పేసి పెద్ద కొట్లాట అయింది. ఇది ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు. మరి అదే ఒకవేళ ముస్లిం మొగాయన ఉండి హిందూ ఆడామె ఎక్కిపోతే నువ్వేమరా భయ్, నేను దిగమన్నా నేను నింపుతున్నాను మాట్లాడకపోతుంటారా? ప్రజలు ఆలోచించాలి. ఇంత రిజిడ్గా ఆలోచిస్తారా? ఇవి కూడా వార్తలేనా అనుకోకండి. ఇగో ఇట్లాంటివి లేకపోవడం వల్లనే ఈ దేశం విడిపోయింది. పాకిస్తాన్ ఎందుకు విడిపోయింది అంటే ఇట్లనే విడిపోయింది. బంగ్లాదేశ్ ఎందుకు విడిపోయింది? ఇవాళ ఆ రోజు ఉస్మానిస్తాన్ అనేటువంటి ఒక ప్రత్యేక దేశంగా ఉండాలనేటువంటి ప్రపోజల్ ఎందుకు వచ్చింది? ఒక్కసారి ఆలోచించండి.